విశాఖ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. తీగ లాగితే డ్రగ్స్ దందా కదులుతోంది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొని వినియోగించారా, ఇంకెవరికైనా విక్రయించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రగ్స్ కేసులో మొదటగా 5గురిని అదుపులోకి తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. శనివారం నాటికి 5గురిలో 2కి అరెస్ట్ చూపించారు. అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇక మిగిలిన 3గురిని అనుమానితులుగా తెలిపారు. తాజాగా ఈ కేసులో డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య వర్మని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కృష్ణ చైతన్య 65,000తో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. దీంతో డ్రగ్స్ లింక్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు. విశాఖ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. తీగ లాగితే డ్రగ్స్ దందా కదులుతోంది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, యశ్వాతి, ప్రస్తుతం అయితే విశాఖలో భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 5ని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా ఈ అరెస్టులు అయినటువంటి వారిలో ఒక డాక్టర్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి 65,000 రూపాయలకు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్కి సంబంధించినటువంటి లొకేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఆ మూలాలను కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే దూకుడు కూడా పెంచడం జరిగింది. అయితే డాక్టర్ కృష్ణ చైతన్య ఎవరి వద్ద ఈ డ్రగ్స్ ని కొనడం జరిగింది, ఇతనే వినియోగిస్తున్నాడా లేదా ఇంకెవరికైనా విక్రయిస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని అతని కాల్ డేటా విధంగా అదేవిధంగా వాట్సాప్ చాట్ ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అందులో కూడా ఏవైనా కీలకమైనటువంటి డేటా దొరికే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పెడ్లర్స్ అంతా కూడా ఢిల్లీ నుంచి ఎవరో ఒకరు తీసుకురావడం, తర్వాత ఇక్కడ లోకల్ గా విశాఖలో వీళ్ళందరినీ కూడా వినియోగించడం, మిగతా వాళ్ళకి విక్రయించడం కూడా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళ టార్గెట్ ముఖ్యంగా విద్యార్థులుగానే తెలుస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ గా చేసుకుని గ్రాముల్లో ఈ కొకైన్ కూడా అమ్ముతున్నట్టు జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా గంజా ఎక్కువగా పట్టుపడేది, కానీ డ్రగ్స్ ఏ మధ్య కూడా పట్టుబడలేదు. కానీ ఈసారి మాత్రం 25 గ్రాముల కొకైన్, అది కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి కొకైన్, దాన్ని కనుక ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా వరకు ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఇక్కడ లోకల్ గా ఎవరిని విక్రయిస్తున్నారని కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే నైజీరియా, సౌత్ ఆఫ్రికా చెందినటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరినీ కాల్ డేటా కూడా ఒక్కొక్కరిగా విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఈ డ్రగ్స్ దొరకడంతో చాప కింద నీరుల డ్రగ్స్ వినియోగం విక్రయం కూడా జరుగుతుందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. సెంట్రల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ లోకల్ గా తనిఖీలు చేయడం జరిగింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ తనిఖీలు చేపట్టడంతో పక్కా సమాచారం ఆధారంగా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అనుమానితులుగా అదుపులో తీసుకున్న తర్వాత వారి కాల్ డేటా, అదేవిధంగా వాట్సాప్ హిస్టరీ అంతా కూడా చెక్ చేయడంతో ఎవరెవరితో చాటింగ్ ఎక్కువ చేశారు, ఎవరెవరికి ఎంత మొత్తంలో అమ్ముతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. తర్వాత అదుపులో తీసుకున్న తర్వాత వారిని లోతైన దర్యాప్తు చేయగా అసలు నిజాలు బయటపడడంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఈ డ్రగ్స్ వినియోగం సంబంధించి కానీ ఇంకా కొనుగోలు చేస్తున్నారనేది కూడా ప్రభుత్వ స్థాయిలో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మాత్రం తాజాగా ఒక డాక్టర్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇతను 60,000కు కొనడం జరిగింది. అతను వినియోగించారా లేదంటే ఇంకెవరికైనా అమ్మారా అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వాతి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.